హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి మన ఆలేరు యాదాద్రి గోల్డెన్ హైట్స్ వెంచర్ అనమాట. ఇది వచ్చేసి మనకి టంగుటూరు వెళ్ళే విలేజ్ రూట్లో ఉంది. మంతానిపల్లి విలేజ్లోకి వస్తుంది అనమాట మన వెంచర్ వచ్చేసి. ఇది వచ్చేసి ఓవరాల్గా 50 acres మెగా ప్రాజెక్టు. ఇది వచ్చేసి 66 feet రోడ్ అనమాట. ప్రపోజల్లో ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి 30 feet రోడ్ ఉంది. ప్రపోజల్ వచ్చేసి 66 feet రోడ్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్ ఆలేరు హైవే నుంచి మనకి వెంచర్కి వచ్చేసి 2.2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది ఇది మన వెంచర్ వచ్చేసి. అండ్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. మనకి ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది అనమాట మన వెంచర్కి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఆర్చ్ వస్తుంది, ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి వాచ్మెన్ కూడా ఉంటాడు ఇక్కడ మనకి రెగ్యులర్గా, సెక్యూరిటీ గార్డ్. ఇది వచ్చేసి మనకి 60 feet రోడ్ అనమాట. ఎంట్రన్స్ రోడ్ అనేది వెంచర్లకి ఎంట్రన్స్ రోడ్ అనేది 60 feet రోడ్. ఇక్కడ వరకు అన్ని కమర్షియల్ ప్లాట్లు వస్తాయి అనమాట మనకి. 66 feet రోడ్కి 60 feet రోడ్కి అనేది ఓవరాల్గా మనకి కమర్షియల్ ప్లాట్లు వస్తాయి అనమాట. మన మధ్యలో డివైడర్ వస్తుంది అనమాట. 60 feet రోడ్ ఉంది కదా మన వెంచర్ స్టార్టింగ్ రోడ్, అది వచ్చేసి 60 feet రోడ్ కదా, అలా మనకి డివైడర్ వస్తుంది అనమాట. మధ్యలో డివైడర్ వస్తుంది. ఎంటర్ అండ్ ఎగ్జిట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కనపడే అన్నీ కమర్షియల్ ప్లాట్స్ వస్తాయి అనమాట. ఇవి అన్నీ కమర్షియల్ ప్లాట్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కనపడే అన్నీ మనకి కమర్షియల్ ప్లాట్స్ వస్తాయి. మనకి ఈ 60 feet రోడ్ డివైడర్ మధ్యలో మనకి ప్లాంటేషన్ వస్తుంది అనమాట. ప్లాంటేషన్ విత్ స్ట్రీట్ లైట్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ వరకు మనకి 60 feet రోడ్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ వరకు మనకు 60 feet రోడ్ ఉంటుంది. మనము ఇదే వెంచర్లో నేను ప్లాట్ తీసుకున్నాను అనమాట, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. మనకి కమర్షియల్ నుంచి థర్డ్ బిట్ వస్తుంది అనమాట. మనది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది 40 feet రోడ్లో. ఇలా ప్లాట్ సైజ్ వచ్చేసి 147 నుంచి ప్లాట్ సైజెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మళ్ళీ ఇలా మన వెంచర్లో రోడ్ కటింగ్స్, ఇంకోటి ఏంటంటే ప్లాట్ మార్కింగ్స్, స్టోనింగ్ అయిపోయింది ఓన్లీ. అంటే మన రీసెంట్గానే మనము ఈ వెంచర్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మనము 3 months 4 months అవుతుంది. ఓన్లీ రోడ్ కటింగ్స్ ఒకటి, ప్లాట్ స్టోనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇందులో మనకి డెవలప్మెంట్స్ ఏమేమి వస్తున్నాయంటే బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈచ్ ప్లాట్కి వాటర్ సప్లై, మన ప్లాట్కి వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది మనకి. ఇలా ఈ వెంచర్లో 2 parks వస్తున్నాయి అన్నమాట. 2 parks వస్తున్నాయి ఈ వెంచర్లో. ఇక్కడ మనం ఈరోజే ఇక్కడ టెంట్ వేసామన్నమాట. లాస్ట్ సండే రోజు వచ్చేసి మనం ఆరిజిన్ వేసాము. ఈ సండే వచ్చేసి మనము ఆలేరు వెంచర్ వేసాము. ఇంతవరకు మీకు ఈ వెంచర్ గురించి మీకు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయలేదు, ఎందుకంటే ఈ వెంచర్ వరకు నేను వచ్చిపోయాను. కానీ ఎందుకంటే అవి ఫస్ట్ హైదరాబాద్ నియర్ బై ఉంటుందిగా అని చెప్పేసి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ యాదగిరిగుట్ట, భువనగిరిలో చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు కాబట్టి అవి చేశానమాట. ఇక్కడ వరకు మనకి 60 feet రోడ్ వస్తుంది. ఈ రైట్ సైడ్లో కనబడేదంతా మనకి ఈ రోడ్ అనేది 40 feet రోడ్ అనమాట. ఈ రోడ్ 40 feet రోడ్, ఇదంతా 60 feet రోడ్ అనమాట. ఇక్కడ వరకు 60 feet, ఇక్కడ నుంచి మనకి 40 feet రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మెయిన్ రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్, 60 feet రోడ్ అనమాట. ఇన్నర్ రోడ్స్ వచ్చేసి 33 feet రోడ్స్ అనమాట. ఇలా డిటిసిపిలో మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మనకు పార్క్ వస్తుంది. ఈ పార్క్లో మనము క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అనే మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అనమాట ఈ పార్క్లో, ఓపెన్ స్పేస్ ఏరియాలో. ఇలా మనము క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అనేది ఇస్తున్నాం అనమాట.
అన్ని 40 ఫీట్స్ రోడ్స్ అనమాట. ఇంత 40 ఫీట్ రోడ్ అనమాట ఇదంతా. ఇక స్టోనింగ్ కూడా అయిపోయింది చూడండి. స్టోనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్కింగ్ స్టోనింగ్ కంప్లీట్ అయిపోయింది. రోడ్ కటింగ్స్ కూడా. ఎందుకంటే మనం రీసెంట్లీనే స్టార్ట్ చేసాము కదా ఈ వెంచర్ అనేది. అంతా పార్క్ ఏరియా. లెఫ్ట్ సైడ్లో కనపడేది ఇదంతా పార్క్ ఏరియా అనమాట. ఇల్లు మనం ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఇస్తున్నాం అనమాట. చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో చాలా డెవలప్మెంట్స్ ఇస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ సెంటర్లో మనకి స్టాచ్యూ వస్తుంది, బుద్ధుని స్టాచ్యూ వస్తుంది, మధ్యలో డివైడర్ వస్తుంది. మా దగ్గర 3D వీడియో ఉంది. 3D వీడియో ఎవరికైనా కావాలంటే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఆ 3D వీడియో మీకు పంపిస్తాను. అన్నీ 33 ఫీట్స్ రోడ్స్ అనమాట ఇవన్నీ. ఓన్లీ మెయిన్ రోడ్స్ ఒకటి 60 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్. దాని తర్వాత మనకి పార్క్ నుంచి మళ్ళీ 40 ఫీట్ రోడ్ అని వెంచర్ లాస్ట్ ఎండ్ వరకు మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్. అంతా పార్క్ ఏరియా, ఓపెన్ స్పేస్ ఏరియా అనమాట. చాలా పెద్దగా వచ్చింది. ఇలా 2 పార్క్స్ వచ్చినాయి. 2 పార్క్స్ అనేది చాలా పెద్దగా వచ్చాయి అనమాట. ఎందుకంటే 50 acres మెగా 50 acres వెంచర్ కాబట్టి. ఎంత పార్క్ ఏరియా వస్తుంది లెఫ్ట్ సైడ్లో. మనకి ఇంకోటి మన వెంచర్కి హైలైట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో వెంచర్ ఉంటుంది, రైట్ సైడ్లో వెంచర్ ఉంటుంది. 2 వెంచర్ సెంటర్లో మన వెంచర్ ఉంటుంది అనమాట. ఇదంతా పార్క్ ఏరియా. లెఫ్ట్ సైడ్ మనకు కనబడేదంతా పార్క్ ఏరియానే అనమాట. మీకు కొన్ని ఫొటోస్ కూడా ఎవరికైనా కావాలంటే పంపిస్తాను. ఎందుకంటే అలా మన ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఇలా చాలా డెవలప్మెంట్, మన పెద్ద వెంచర్ కాబట్టి చాలా డెవలప్మెంట్స్ అనేది ఇలా మనము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. మనకి ఇది డిజిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఎల్పీ నెంబర్ కూడా మనకు వచ్చేసింది. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మన వెంచర్లో. ఇదంతా పార్క్ ఏరియా అనమాట. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి లాస్ట్ చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు వరకు మనం వెంచర్. ఇంకా ఇంకా ముంగడికి వెళ్ళాలి. మనమైతే చెట్టు వరకు వెళ్ళి చూద్దాము. ఇన్వెస్ట్మెంట్ కంటే చాలా బాగుంటుంది. మన ప్రైస్ కూడా లో ప్రైస్లో ఉంది. కమర్షియల్ అనేది ఒక ప్రైస్ ఉంటుంది, రెసిడెన్షియల్ అనేది ప్లాట్ అనేది ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇలా ఇంకోటి ఏంటంటే మనము ప్లాంటేషన్ శ్రీగంధం కూడా మనము ప్లాంటేషన్ అనేది ఇస్తున్నాము. ఆ 10 years వరకు మెయింటెనెన్స్ మాదే ఉంటుంది అనమాట. మా కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్లాట్ అనేది ఖాళీగా ఉండకుండా మనము ప్లాంటేషన్ అనేది ఇస్తున్నాం అనమాట. అక్కడి నుంచి కూడా మనకి అమౌంట్ అనేది ఎన్నో వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు లైక్ రెంట్ లాగా, అంటే రెంట్ అంటే మంత్లీ వస్తుంది. ఇట్లా అయితే ప్లాంటేషన్ ఇచ్చి ఒకటేసారి తీసి 10 yearsకి 12 yearsకి ప్లాంటేషన్ పెరుగుతుంది అనమాట. అప్పటి వరకు మనము రెంట్ అనేది ఒకటేసారి వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అప్పుడు మనకు ఓన్లీ ట్రీస్లోనే వస్తుంది అనమాట, ప్లాంటేషన్లోనే వస్తుంది. అన్ని 40 feet. మనకి ఇంకోటి ఇల్లు ఏంటంటే వాటర్ వర్క్ కూడా, ప్లాంటేషన్ వాటర్ వర్క్ కూడా నడుస్తుంది. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్దాం అనుకున్నాను, యాడ్ చేద్దాం అనుకున్నాను వీడియో కూడా. ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి మీకు సపరేట్ వీడియో అనేది చేశాను అనమాట. ఇది ఇలా మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం. ఈచ్ ప్లాట్కి వాటర్ సప్లై ఉంటుంది. మన బీటీ రోడ్స్ వస్తాయి అనమాట. ఓవరాల్ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అని ఉంటుంది. ఇలా డెవలప్మెంట్స్. ఇంకోటి ఎంట్రీ ఆర్చ్ ఉంటుంది. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మన ప్లాట్కి. ఇవి మేము డెవలప్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. వీకెండ్స్లో ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళ ప్లాట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే పీస్ఫుల్గా ఉంటుంది చిల్డ్రన్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనము స్విమ్మింగ్ పూల్ ఇస్తాము, క్లబ్ హౌస్ ఇస్తాము. మీరు మీ ప్లాట్లో మీకు ఏమైనా లైక్ గెస్ట్ హౌస్లో కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు.
ఎవరు రానికి కూడా చాయిసెస్ ఉండవు. ఎందుకంటే మనము ఇంకా ఎంట్రన్స్లో మనకి సెక్యూరిటీ ఉంటాడు. వీక్లీ ఇట్లా చిల్డ్రన్స్తో కూడా స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఇక్కడ వచ్చినామంటే వాతావరణం అనేది చాలా ఒక విలేజ్ వైబ్లా అనిపిస్తుంది అనమాట ఈ వెంచర్లో వస్తే. ఇంకోటి మనం ఇలా ప్లాంటేషన్ ఇస్తున్నాం. ప్లాంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. అన్న రోడ్ కటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట మనకి. ఇంకా చూడండి రైట్ సైడ్ కూడా వెంచర్ అనమాట. జనరల్ కనపడేది కూడా వెంచర్ అనమాట. ఫ్లాగ్స్ కనపడేది కూడా ఎగ్జాక్ట్ మనకి వరంగల్ హైవే నుంచి 2.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. నియర్ బై ఒక 5 మినిట్స్ డ్రైవ్. 5 మినిట్స్ కాదు కూడా పట్టదు. 3 మినిట్స్ to 4 మినిట్స్ డ్రైవ్లోనే మనం వరంగల్ హైవేకి చేరుకుంటాము. ఇక్కడ ఇంకా లాస్ట్ వరకు ఉంటుంది అనమాట మన వెంచర్. అక్కడ లాస్ట్ వరకు ఒకసారి అయితే మనం ఇక్కడికి వెళ్ళి చూసొద్దాము. మనం అక్కడ వాటర్ పైప్ కలెక్షన్ కూడా వర్క్ నడిచింది, కంప్లీట్ అయింది. కొంచెము లో ప్రైస్లో ఉంది మనకి ఈ వెంచర్లో. ఈ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇవంతా మార్టిగేజ్ ప్లాట్స్ అనమాట. ఇక్కడ అంతా లెఫ్ట్ సైడ్ మొత్తం మార్టిగేజ్ ప్లాట్స్ వస్తాయి అనమాట. అంటే మన వెంచర్ రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి వర్క్ అనేది నడుస్తూనే ఉంది. ఇంకా 4 మంత్స్లో మనం ఇంకోటి ల్యాండ్ అనేది లెవెల్ చేసాము. ఇంకోటి రోడ్ కటింగ్స్ అయిపోయినాయి. ప్లాట్ ఫ్లోటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అనమాట. మనకి ఇక్కడ ల్యాండ్ చూసుకుంటే ఎక్కడ స్టోనింగ్ ఉండదు, ఈక్వల్ ఉంటుంది. మన వెంచర్లో స్టోనింగ్ అనేది లేదనమాట. మనకి ఇక్కడ కూడా వాటర్ అనేది కూడా బోర్వెల్ వేస్తే ఈజీగా మనకి 70 feet 60 feetలోనే మనకు వాటర్ వస్తున్నాయి అనమాట. ఒకసారి చూద్దాము లెఫ్ట్ సైడ్ వెళ్ళి. మనకి ఇక్కడ పైప్ వైర్ లైన్ కూడా వర్క్ కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడు మనం ప్లాంటేషన్ ఇస్తున్నాం కదా శ్రీగంధం. మనం ప్రీవియస్ పాత ఇంకా 2 ఇంచెస్లో అలా మనం ప్లాంటేషన్ ఏమి ఇస్తలేము అనమాట. ఎందుకంటే రెడీ టు కన్స్ట్రక్షన్ కాబట్టి అవి రెడీ టు నియర్ బై యాదగిరిగుట్ట దగ్గర ఉంది. మన భువనగిరి ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ చూడండి వాటర్ కనెక్షన్ లైన్ కూడా వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఓన్లీ ప్లాంటేషన్కి అనమాట. ఇంకా ప్లాట్స్కి కాలేదు, ఓన్లీ ప్లాంటేషన్కే కంప్లీట్ అయింది అనమాట. ప్లాంటేషన్ అనేది ఇస్తున్నాం కాబట్టి దాని గురించి ఈ వర్క్ అనేది చేసామన్నమాట. వాటర్ సప్లై ఉండాలి కాబట్టి. మనకు వరంగల్ హైవే నుంచి 2.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. సండే విజిట్ మీ ప్లాట్ తీసుకుంటే సండే మీ ఇక్కడికి రావచ్చు అనమాట. ఇక్కడ బయటికి ఇక్కడే వెళ్ళాలి ఎందుకు, ఇక్కడ మన ప్లాట్ నుంచి ఎంజాయ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇలా ఏంటంటే మనం ఇలా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అంతా మార్టిగేజ్ ప్లాట్స్ అన్నీ మార్టిగేజ్ ప్లాట్స్ అనమాట. అన్నీ ఇది గాయస్ మన ఆలేరు యాదాద్రి గోల్డెన్ హైట్స్ వెంచర్ డెవలప్మెంట్స్. నెక్స్ట్ సండే చూద్దాము ఎంతవరకు డెవలప్మెంట్స్ అయినాయో, ఎంతవరకు కంప్లీట్ అవుతాయో చూద్దాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో మీకు నేను అప్లోడ్ చేస్తాను ఛానల్లో. అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మా డెవలప్మెంట్స్ ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో లేదో మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటే చేయండి. ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా మాకు కాంటాక్ట్ చేయొచ్చు మా వెంచర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్